వసుధా, ఇంకా నీ ముగ్గు వేసే కార్యక్రమం పూర్తవ్వలేదా అమ్మా? ఓ దిద్దుతూనే ఉన్నావు కోడి కూసిన దగ్గర నుంచి. సూర్యుడు కూడా నడినెత్తికి వచ్చేలా ఉన్నాడు. ఇంతసేపేంటమ్మా? అబ్బా! అమ్మా నేను కొత్త రంగుల ముగ్గు నేర్చుకున్నాను మాధవి దగ్గర. మరి అది అందంగా రావద్దా? అందుకే నిదానంగా వేస్తున్నా. చూడమ్మా నా రంగుల ముగ్గు ఎంత అందంగా ఉందో కదా! అవునవును, చాలా అందంగా ఉంది. సర్లే కానీ వెళ్ళు, చేతులు కడుక్కొనిరా, గోరింటాకు పెడతాను. వసుధ గలగల నవ్వుతూ చకచకా వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చింది. వసుధ 2 చేతులకు అందమైన గోరింటాకు పెట్టింది జానకమ్మ. ఆ గోరింటాకు కాసేపటికి పండి ఎర్రటి మందారంలా వసుధ అరచేతిలో మిలమిల మెరుస్తూ ఉంది. గోరింటాకు రంగు అలా ఎర్రగా పండిన కూతురి చేతులు చూస్తూ మురిసిపోయింది జానకమ్మ. వసుధా, ఎంత ఎర్రగా పండిందో నీ చేతి గోరింటాకు చూడు. నీకు చక్కటి మొగుడు వస్తాడు. ఆ వస్తే వచ్చాడులేమ్మా. ఎప్పుడో వచ్చే మొగుడు కోసం ఇప్పుడెందుకు? ఎప్పుడో ఏంటే, నువ్వు అంటే క్షణాల్లో అయిపోతుంది నీ పెళ్ళి. ఆల్రెడీ మీ నాన్న నీ కోసం సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. మొన్న నీ డిగ్రీ పూర్తయిన దగ్గర నుంచే ఆయన నీ కోసం సంబంధాలు వెతికే వేటలో ఉన్నారు. ఇంకా 2-3 రోజుల్లో మంచి వరుణ్ణి నీ కోసం వెతికి పట్టేస్తారు మీ నాన్న. చూడు. పెళ్ళా? నాకప్పుడే పెళ్ళేంటమ్మా? నేను చేసుకోను ఇప్పుడే. అరే, వయసు వచ్చిన పిల్లవి, పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావే? పైగా నీ డిగ్రీ కూడా పూర్తయింది కదా, ఇంకేం చేయాలి? అమ్మా నేను ఉద్యోగం చేస్తాను, అప్పుడే పెళ్లి చేసుకోను. నేను పట్నం వెళ్ళి ఉద్యోగం చేసి ముందు నా కాళ్ళపై నేను నిలబడాలి, ఆ తర్వాతే పెళ్ళి. ఏం మాట్లాడుతున్నావే? పట్నం వెళ్ళి ఉద్యోగమా? మన ఇంటా వంట ఆడవాళ్ళు ఉద్యోగం చేయడమే లేదు. మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అదంతా నాకు తెలీదమ్మా. నేనైతే ఉద్యోగమే చేస్తాను. ఈ ఉద్యోగం అనే మాటతో ఇప్పుడు ఇంట్లో పెద్ద తుఫాన్ రాబోతుంది. వసుధ జానకి రామ్మూర్తిలా ఏకైక సంతానం. ఒక్కగానొక్క కూతురు అవ్వడం వల్ల రామ్మూర్తి పంచప్రాణాలు వసుధ మీదే పెట్టుకొని అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచాడు. రామాపురం గ్రామం మొత్తంలోనే ఆ తండ్రి కూతుర్ల ప్రేమ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. రామాపురం ఒక స్వచ్ఛమైన పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో పసిడి కాంతులు వెదజల్లుతూ గోదావరి నదీ తీరాన ఉంది ఈ అందమైన ఊరు. ఈ పల్లెటూరులోనే ఒక రాణిలా తన కూతుర్ని పెంచుతున్నాడు రామ్మూర్తి. వసుధను 10వ తరగతి వరకు తన ఊర్లోని స్కూల్లోనే చదివించాడు. ఆపై కూతురు చదువుకుంటానంటే పక్కన్నే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ కూడా చదివించాడు. ప్రతిరోజు తానే స్వయంగా కూతుర్ని కాలేజీ వద్ద దింపి తిరిగి సాయంత్రం కాలేజీ అయ్యాక దగ్గర ఉండి మరి కూతుర్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చేవాడు రామ్మూర్తి. రామ్మూర్తికి ప్రేమ, పట్టింపు రెండూ ఎక్కువే. పైగా రామ్మూర్తికి తన ఊరంటే పంచప్రాణాలు. ఊరు దాటి ఒక పట్టాన ఎటూ వెళ్ళను కూడా వెళ్ళడు. అలాగే కూతుర్ని కూడా తనకు దూరంగా ఎటూ పంపలేదు ఇంతవరకు. మరి కూతురు ఉద్యోగం చేస్తానన్న విషయం రామ్మూర్తికి తెలిస్తే? అదిగో మాటల్లోనే ఇంటికి వచ్చాడు రామ్మూర్తి. రండి, భోజనం చేద్దురు కానీ, ఇప్పటికే ఆలస్యమైంది. వస్తున్నా దారిలో కృష్ణమూర్తి కలిశాడు. మాట్లాడొచ్చేటప్పటికి ఆలస్యమైంది. సరే, అమ్మాయి భోజనం చేసిందా? ఆ, అమ్మాయి తినిందండి. మీరు రండి. నిజానికి వసుధ పెళ్ళి అనేసరికి కోపంగా ఏం తినకుండా అలాగే కూర్చొని ఉంది. ఆ సంగతి చెప్తే రామ్మూర్తి భోజనం చేయడని జానకమ్మకు తెలుసు. అసలే పొలంలో కష్టపడి మిట్ట మధ్యాహ్నం వరకు పనిచేసిన వ్యక్తి భోజనానికి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తే ఆకలితో పస్తులుంటాడని ఇవేమీ చెప్పకుండా ముందు రామ్మూర్తికి భోజనం వడ్డించింది జానకమ్మ. రామ్మూర్తి భోజనం పూర్తి చేశాడు. తర్వాత కూతురు గది వైపు వెళ్ళి చూడగా వసుధ కోపంగా ఉండటం గమనించాడు. దాంతో వసుధ దగ్గరికి వెళ్ళి విషయం అడిగే ప్రయత్నం చేశాడు. ఏంటి, నా బంగారు తల్లి కోపంగా కనిపిస్తుంది? ఏమైంది? వసుదమ్మ ఎందుకంత కోపం తల్లి? ఏమైంది? మీ అమ్మ ఏమైనా అన్నదా? చెప్పు, తన సంగతి చెప్తా ఇప్పుడే. అమ్మా వసుదమ్మ, ఎవరన్నా ఏమన్నా అన్నారా? లేక నీకేమైనా కావాలా? చెప్పు తల్లి, నేను తీసుకొస్తా కదా. మీరు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా? అమ్మ చెప్పింది. నాకిప్పుడే పెళ్లి వద్దు నాన్నా. ఆడపిల్లలిప్పుడిలాగే అంటారమ్మా, పెళ్లి చేసుకోము అని. రేపు పెళ్ళైతే అమ్మానాన్నలను కూడా గుర్తు చేసుకోరు, సొంత సంసారంలో పడి. నేను జోక్ చేయడం లేదు నాన్న, నిజంగానే చెప్తున్నాను. నాకిప్పుడే పెళ్లి వద్దు. నేను పట్నం వెళ్ళి ఉద్యోగం చేయాలి. ఉద్యోగమా? అయినా నీకంత అవసరమేముందమ్మా?
నీకేం లేదని, మనకు డబ్బుకేం లోటుందని, బయటికి వెళ్ళి ఒకరి దగ్గర పనిచేయాల్సిన కర్మ నీకేంటి? ఉద్యోగం చేయడం కర్మ ఎందుకవుతుంది నాన్న? అందులో తప్పేముంది? చదువుకున్నదెందుకు? ఉద్యోగం కోసమే కదా. నా కాళ్ళపై నేను నిలబడాలి అనుకుంటున్నాను. చూడమ్మా వసుధ, మనింట్లో ఆడపిల్లలు ఉద్యోగం అంటూ ఎప్పుడూ బయటికి వెటికి వెళ్ళలేదు. అయినా నీకు దేనికి లోటులేదు. ఉద్యోగం సద్యోగం అనకుండా చక్కగా పెళ్లి చేసుకో. నాకిప్పుడే పెళ్లి వద్దు వద్దు వద్దు. అయినా ఉద్యోగం చేయడానికి లేనప్పుడు నన్నెందుకు చదివించారు? చిన్నప్పటి నుండి అంట్లు తోమిస్తూ పెంచుంటే సరిపోయేది కదా. చూడమ్మా వసుధ, నువ్వు చదువుకున్నావు కదా, అందుకే ఇంగ్లీష్లోనే చెప్తాను. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అన్నారు కానీ ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ జాబ్ అనలేదు. చదువు అనేది సంస్కారం కోసం, జ్ఞానం కోసం నేర్చుకునేది. ఉద్యోగమే దాని చివరి లక్ష్యం కాదు. అదంతా నాకు తెలీదు నాన్న. నేను మాత్రం పట్నం వెళ్ళి ఉద్యోగం చేస్తాను అంతే. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాకే పెళ్లి చేసుకుంటాను. అంతే అంతే అంతే. ఇక పెళ్లి గురించి నా దగ్గర ఎప్పుడూ డిస్కస్ చేయకండి. అయితే నా మాట కూడా విను. ఈ ఉద్యోగం గిద్యోగం అంటూ పట్నం వెళ్తానంటే కాళ్ళు చేతులు కట్టేసి మూలన పడేసి మరి పెళ్లి చేస్తాను. నా కూతురు ఊరు దాటి పట్నం పోయి ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. నీకు పెళ్లికి సమయం కావాలి అంటే కాస్త సమయం తీసుకో. కాని ఉద్యోగం పట్నం అంటే మాత్రం ఊరుకునేది లేదు. జాగ్రత్త. కూతురితో ఎప్పుడూ మమకారంగా మాట్లాడే రామ్మూర్తి ఒక్కసారిగా గదమాయించి మాట్లాడేటప్పటికీ వసుధ ఏడుపు అందుకుంది. కూతురు కన్నీళ్లు తనని కరిగిస్తాయని, మళ్ళీ అది తను అలుసుగా తీసుకుంటుందేమోనని భావించిన రామ్మూర్తి కఠినంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చింది జానకమ్మ. కూతురు కన్నీళ్లు జానకమ్మను కరిగించాయి. పైగా ఒక స్త్రీగా సాటి ఆడపిల్ల మనసును, ఆశయాలను జానకమ్మ అర్థం చేసుకోగలిగింది. సమయం చూసుకొని భర్తతో కూతురి విషయమై మాట్లాడాలి అనుకుంది. ఆ రాత్రి ఇంటి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్న రామ్మూర్తి దగ్గరకు వచ్చింది జానకమ్మ. ఏవండి, మీరు ఏమీ అనుకోనంటే మొదటిసారి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు జానకి. నా దగ్గర నీకు సందేహం ఎందుకు? ఆయన ఇప్పటివరకు నువ్వు నన్ను ఏం అడగలేదు. మొదటిసారి ఏదో అడగాలనుకుంటున్నావు. అడుగు. వసుధ మాటను ఒప్పుకోండి. తనను ఉద్యోగం చేయనివ్వండి. అనుకున్నాను. నువ్వు ఇదే అడుగుతావని అనుకున్నాను. కాని జానకి, ఆడపిల్ల ఉద్యోగం చేయటం అనేది అసలు మనింటా వంటా లేదు. ఇంతవరకు తరతరాల మన ఇంటి ఏ ఆడపిల్లలు కూడా ఉద్యోగం అంటూ బయటికి వెళ్ళలేదు. అయినా అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరమేంటి తనకి? ఇక్కడ అవసరం అనేది విషయం కాదండి, ఆశయం అనేది విషయం. మనకు 3 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉందండి. మరి మీరెందుకు పొలం పనులు అవి చేస్తున్నారు? ఊరికే కూర్చొని సోమరిలా ఉండకూడదనే ఆశయంతోనే కదా. ఆశయానికి ఆడ మగ అని తేడా ఏముంది? నేను ముందు ఆడదాన్ని. నాకు తెలుసు ఒక ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో. మేము కోల్పోయిన ఆశలు మా పిల్లలు కోల్పోకూడదు అనుకునే సగటు తల్లిని. ఏదో సాధించాలి అనుకునే ఆడపిల్లలకు తల్లిదండ్రులే అండగా లేకుంటే ఎలా అండి? ఈరోజు మిమ్మల్ని చూసి ఊర్లో నలుగురు తమ ఆడపిల్లల్ని ఎదిగేలా ప్రోత్సహించాలి కానీ ఫలానా రామ్మూర్తి తన ఆడబిడ్డని పట్నం పోనివ్వలేదు, ఉద్యోగం చేయనివ్వలేదు, మేము కూడా మా ఆడపిల్లను పంపము అని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నలుగురు అనుకుంటే వాళ్ళ ఆడపిల్లల ఆశలు మీరు తుంచివేసిన వారు అవుతారు. ఆలోచించండి. వసుధ తన కాళ్ళతో తను నడవాలి అనుకుంటుంది. అలాగే నడవనివ్వండి. ఒకవేళ తను పడిపోతుంటే పట్టుకోవడానికి వెనక కొండంత అండగా తండ్రిగా మీరున్నారనే ధైర్యం తనకివ్వండి. నువ్వు చెప్పింది సరైందే జానకి. ఆచారం మమకారం కన్నా ఆశయం ధర్మమో ముఖ్యమైనవి. అలాగే వసుధ తను అనుకున్నట్టుగానే ఉద్యోగం చేస్తుంది. జానకమ్మ మాటలకు రామ్మూర్తి కూతురు ఉద్యోగం చేయడానికి అంగీకరించాడు. ఆ మాటల్ని విన్న వసుధ ఆనందంతో చకచకా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని హత్తుకుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చాలా మంచివారు. నన్ను అర్థం చేసుకొని నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, చాలా సంతోషంగా ఉంది. మాకు కావాల్సింది కూడా నీ సంతోషమే వసుధ. అయితే నువ్వు ఉద్యోగం చెయ్యాలంటే నాదొక కండీషన్. కండిషనా? ఏంటి నాన్న అది? ఎంత కాదనుకున్నా నిన్ను ఒంటరిగా పట్నం పంపించలేను. నాకు కంగారుగా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటావో ఏంటో అనే బెంగ క్షణక్షణం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే నువ్వు హైదరాబాద్లో నా చెల్లి రజనీ ఇంట్లోనే ఉండాలి.
అప్పుడే నా మనసు కాస్త కుదురుగా ఉంటుంది. రజనీ అత్త ఇంట్లోనా? కానీ నాన్న రజనీ అత్త ఇంటికి మన ఇంటికి రాకపోకలు లేవు కదా! ఏవో మనస్పర్ధలున్నాయి అన్నారు కదా! అది నాకు నా చెల్లికి మధ్య ఉన్న విషయం. అయినా మాకు ఒకరి మీద ఒకరికి పట్టుదల తప్పు మా మధ్య ఇటువంటి కోపతాపాలు లేవు. నేను తన ఇంటికి వెళ్ళలేదని తను ఈ ఇంటికి రావడం లేదు. ఏం, నేను వెళ్ళకుంటే మాత్రం తను రావచ్చు కదా? ఇది తన ఇల్లే కదా? సరే, ఏదేమైనా అది మా మధ్య విషయం. అయినా మీ అమ్మ, మీ అత్త అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటారు కదా? గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు అంటూ. ఇది మరీ బాగుంది. మీరు మీ చెల్లి ఒకరిపై ఒకరు మొండిగా పంతంగా ఉండి నన్నంటారే మధ్యలో. చూడు వసుదా, నాన్న చెప్పింది సరైనదే. నువ్వు రజనీ అత్త ఇంట్లో ఉంటే మాకు ఎలాంటి బెంగ ఉండదు. నీ మేనత్తకి నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ అన్నా చెల్లెల పట్టుదల వల్ల 10 సంవత్సరాలవుతుంది వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటానంటే మీ రజనీ అత్త ఎంతో ఆనందిస్తుంది. ఇప్పుడే ఫోన్ చేసి రజనీకి విషయం చెప్దామంటే చాలా ఆలస్యమైంది. వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు. రేపు పొద్దున్నే రజనీ అత్తతో మాట్లాడతాను. ఇక ఇప్పటికైనా మీ తండ్రి కూతుళ్ళు భోజనానికి కదులుతారా? నాకు ఆకలేస్తుంది. జానకమ్మ మాటలకు నవ్వుతూ రామ్మూర్తి, వసుధలు భోజనానికి కూర్చున్నారు. ఆ ముగ్గురు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశారు. రేపటిపై కోటి ఆశలతో వసుధ హాయిగా నిద్రపోయింది. ఆ రాత్రి తెల్లవారింది. వసుధ జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. జానకమ్మ రజనీకి ఫోన్ చేసి వసుధ గురించి మాట్లాడింది. ఎంత మంచి మాట చెప్పావు వదినా. నా మేనకోడలు నా ఇంటికి వస్తుందంటే ఎంత ఆనందంగా ఉందో. సంక్రాంతి పండగ ముందే వచ్చిందేమో అన్నంత సంతోషంగా ఉంది. ఆ ఆ, మేనకోడలు వస్తుందని మరీ భూమి మీద నిలవలేనంత ఆనందపడుతున్నట్టున్నావే. మరి కాక 10 ఏళ్ళు అవుతుంది దాన్ని చూసి. అసలు అన్నయ్య వస్తాడని ఎంత ఎదురు చూశానో. పోనీలే, నా మేనకోడలు వస్తుంది. ఇప్పుడు నాకింకా నమ్మకం వచ్చింది మా అన్నయ్య కూడా త్వరలోనే వస్తాడని. సరిపోయింది. నువ్వు వస్తావని ఆయన, ఆయన వస్తారని నువ్వు. ఎవ్వరూ తగ్గరు. నేనెందుకు తగ్గాలి? నేను ఆయన చెల్లెల్నే, అందులోనూ నీ ఆడపడుచును. సరేనమ్మా ఆడపడుచు గారు, మరి 2 రోజుల్లో నీ మేనకోడలు పట్నం వస్తుంది, చూసుకో మరి. త్వరగా ఈ 2 రోజులు గడవాలని కోరుకుంటున్నా వదినా. నా మేనకోడల్ని త్వరగా చూడాలనుంది. ఎంత ఎదిగిపోయి ఉంటుందో. వసుధ తన ఇంటికి వస్తుందనే ఆనందం రజనీ మాటల్లో జానకమ్మకు స్పష్టంగా అర్థమైంది. ఇక తన కూతురు పట్నంలో ఎలా ఉంటుందో అని కంగారు పడాల్సిన అవసరం లేదని జానకమ్మకు నమ్మకం కలిగి ధీమాగా ఉంది. చూస్తూనే 2 రోజులు గడిచిపోయాయి. వసుధ పట్నం ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసుధ బట్టలు సర్దుతూ కూతురుకు జాగ్రత్త చెప్తోంది జానకమ్మ. చూడమ్మా వసుధ, నువ్వు మొదటిసారి ఊరు దాటి వెళ్తున్నావు. దాని గురించే నాకు కాస్త కంగారుగా ఉంది. కాకపోతే నువ్వు నీ మేనత్త ఇంట్లోనే ఉండబోతున్నావు కాబట్టి నా కంగారు 10 తగ్గింది. అయినా కూడా నువ్వు ఎప్పుడూ మమ్మల్ని వదిలి లేవు. మేము నిన్ను వదిలి ఎప్పుడూ ఉన్నది లేదు. కాకపోతే ఇక్కడ నాకు తోడు మీ నాన్న, మీ నాన్నకు తోడు నేను ఉంటాము. నువ్వు కాస్త నీ మేనత్త ఇంట్లో నిలదొక్కునే వరకు ఒక్కదానివే ఎక్కడ ఇబ్బంది పడిపోతావో అని నా కంగారు. అదేం లేదులేమ్మా, నేనేమీ ఇబ్బంది పడను. నువ్వు కంగారు పడకు. అవునమ్మా, అత్త మంచిదేనా? చాలా అంటే చాలా మంచిది. నీకసలు ఏ సమస్య ఉండదు. నాకన్నా బాగా చూసుకుంటుంది నిన్ను మీ మేనత్త. అత్త మంచిదే అంటున్నావు కదా, మరి నాన్నకు అత్తకు మధ్య గొడవ ఏంటమ్మా? అది పెద్ద గొడవేం కాదు. అలాగని చిన్నది కాదు. కేవలం పంతాలు. అది కూడా మధ్యలో వాళ్ళ వల్ల. 10 ఏళ్ల క్రితం వరకు మన ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా రాకపోకలుండేవి. నువ్వు, నీ బావ ఆదిత్య చాలా బాగా ఆడుకునేవారు. అలా అంతా బాగానే ఉన్నప్పుడు ఒక సంక్రాంతి పండక్కి ఇదిగో ఈ ఇంటి వరండాలోనే నువ్వు, నీ బావ ఆదిత్య ఆడుకుంటూ మీకేదో గొడవయ్యి ఇద్దరు కొట్టుకున్నారు. అప్పుడు మీ అత్తయ్య రజనీ ఉంది కదా, వాళ్ళ అత్తయ్య కాంతం వెనక ముందు చూడకుండా నిన్ను నానా మాటలని కొట్టింది. దాంతో మీ నాన్నకు కోపం వచ్చింది. నా కూతుర్నే కొడతావా అంటూ కాంతమ్మ గారిపై మీ నాన్న రెచ్చిపోయాడు. దాంతో మీ మామయ్య మా అమ్మనే అంటావా అంటూ మీ నాన్నపై గొడవకి దిగాడు. అలా ఒకరిపై ఒకరు అరుచుకొని మాటలు పెరిగి పంతం పెరిగి ఇకపై నా ఇంటి గుమ్మం నువ్వు తొక్కద్దు, నీ ఇంటి గుమ్మం నేను తొక్కను అంటూ మీ అత్తని తీసుకొని వెళ్ళాడు మీ మామయ్య. అసలు ఈ గొడవలన్నింటికి కారణమైన కాంతమ్మ గారు పోయారు కానీ వీళ్ళ పంతాలు మాత్రం పోలేదు. మీ మామయ్య ఏమో చెల్లెల కోసం
మీ నాన్న ఓ మెట్టు దిగి తన ఇంటికి వెళ్ళి అడిగితేనే మీ అత్తను ఈ ఇంటికి పంపుతాను అని రజనీని ఇక్కడికి రాకుండా కట్టడి చేశాడు. మీ నాన్నేమో నేను వెళ్ళి అడిగేదేంటి, వాళ్ళనే రమ్మను అని అలా ఇద్దరికీ పంతాలు పెరిగి ఇదిగో ఇలా. పోనీలే, ఎట్టకేలకు నిన్నైనా మీ నాన్న మీ అత్త ఇంటికి పంపుతున్నాడు. ఇలాగే మన 2 కుటుంబాల ఈ పంతాలు దూరమై మీ నాన్న మేనత్తలు కలిస్తే బావుంటుంది. ఓ, ఇంత కథ ఉందా? సరే అమ్మా, నేను వెళ్తున్నాగా, అత్తని తీసుకొని వస్తానులే. వసుధ మాటలకు జానకమ్మ నవ్వుకుంటుంది. రామ్మూర్తి, జానకమ్మ దగ్గరుండి వసుధను హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించారు. ఉద్యోగం చేయాలని ఎన్నో ఆశలతో పట్నంకి వెళ్ళబోతున్న వసుధకు ఎలాంటి అనుభవాలు ఎదురవబోతున్నాయి, తనకు వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు మీకు ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి కథలను వినడానికి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.